బైబిల్ పల్లవి బైబిల్ పైకెత్తి గ్రంథ వాగ్దానం గ్రంథ వాగ్దానంబులన్నీ నావి ప్రతి అధ్యాయము వరస వచనము తన దివ్య ప్రేమ వాగ్దానంబులు గ్రంథ వాగ్దానంబులన్నీ నావి. Every promise in the book is mine. Every chapter, every verse in the Lamb. The blessing, and the glory Mine. Every promise in the book is mine. దేవుని వాక్యంలో నుంచి ఇంతవరకు సంఘములో సమాజముగా కూడి ప్రభువును కీర్తించట్లో ప్రభు ఎంతో సహాయం చేసినాడు. భూమి మీద మనకి ఇక్కడే ఇంత సంతోషం ఉంటే పరలోకములో ఇంకెంత సంతోషం ఉంటుంది. అన్న పాడుతూ ఉంటే, వాయిద్యములు వాయిస్తూ ఉంటే, మీరు పాడుతూ ఉంటే ఇంకా ఎంతో సంతోషం ఉంటుంది పరలోకములో. ఇక్కడే ఇంత సంతోషం. అందుకనే యెషయా గ్రంథంలో రాయబడినట్లు 6వ అధ్యాయంలో మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య అబ్బా ఇంకెంత సంతోషం. గాన ప్రతిగానముల చేత నిత్యము అక్కడ దూతల చేత పొగడబడుతూ ప్రభువును మహిమపరుస్తూ ఉంటాం. ఈ సంతోషము లోకములో డబ్బులు పెడితే మనము పొందలేం. లోకములో ఆయా స్థలాలకు వెళితే టికెట్ ఉంటుంది, దానికి పరిమితి టైం ఉంటుంది. అప్పటి వరకు నవ్వుకోవచ్చు, అప్పటి వరకు సంతోషించవచ్చు. అయితే ప్రభువును నమ్మిన బిడ్డలకి హృదయంలో ఎప్పుడూ సంతోషమే. బాధ వచ్చినప్పుడు, అందుకనే బైబిల్లో రాయబడుతుంది, ఏమని రాయబడుతుంది? సంతోషం వస్తే ఏం చేయాలంట? బాధ వస్తే ప్రార్థన చేయాలి. మనకు సంతోషం ఉంది కనుక మనం ప్రభువుని కీర్తి. ఇప్పుడు మనం వ్యక్తిగతముగా నిమిత్తమై, సంఘముగా, సమాజముగా ప్రభువుని కీర్తించిన మనం ఆరాధించిన నిమిత్తమై పత్రిక 1వ అధ్యాయం మన భాగం కొలస్సీలు రాసిన 1 అందరం కలిసి 13, 14 వచనములు. ఇప్పుడు పాటలో 15వ వచనం ఉంటుంది. మనం 13, 14 వచనములు కలిసి మనం చదువుకుంటామంటే తిమోతి అంకుల్ చెప్పాడు మాకు, అప్పట్లో చదువు వచ్చిన వారు అందరం కలిసి బైబిల్ కలిగిన వారు అందరూ చదవాలి, పిల్ల పెద్దలు. అప్పుడు ఎంత గంభీరంగా ఉంటుంది, బాగుంటుంది. ఇప్పుడు కలిసి చదువుకుందాం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారం విడుదల చేసి ప్రేమించిన వారిని ఆయన యొక్క రాజ్యవారసులుగా చేసి ఆ కుమారుని యందు మనకు విమోచన అనగా పాపక్షమాపణ ఇచ్చినది. చిన్న ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల తండ్రి, మిమ్మల్ని కీర్తించట్లో మాకు సహాయం చేసి స్తుతులు పాడట్లో పాపంలో ఉన్న మానవుని పవిత్రపరిచి పరిశుద్ధాలయంలోకి తీసుకొచ్చి పరిశుద్ధులుగా చేర్చి సమాజముగా సమకూర్చి మిమ్మల్ని కీర్తించి సహాయం చేసిన వ్యక్తిగతంగా మేము ఆరాధించబోతుండగా చదువుకున్న వాక్య భాగం మాతో మాట్లాడండి. ఈ వాక్యం ద్వారా మమ్మల్ని ఆరాధకులుగా సిద్ధపరచండి. ఇంకా అంతరంగం లేదన్నా నీకు ఆయాస్కరమైన ఉంటే వాటిని విడిపించి
ప్రభా తండ్రి మమ్మల్ని ఒప్పించి రాబోదులో నీకు సాక్షులుగా జీవించుటకు రక్షణ మార్గం సహాయం చేస్తారు. మా జీవితంలో వాక్యం విన్న మేము యథార్థముగా సత్యముతో ఆరాధించుటకు వాక్యం ద్వారా సహాయపడతారు. సాధనలో ఒక పాత్రగా వాడుకొని మీరు మాత్రమే మహిమ పొందుతారని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. చదువున భాగములో ఇక్కడ ఒకరు చదవండి దయచేసి. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి రాజ్య నివాసులుగా చేసి. ఆయన అనగా ప్రభు అయిన యేసు ప్రభువారు. నన్ను రాయలేదు, ఇక్కడ మనలను అని రాయబడుతుంది. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారము నుండి విడుదల చేసి. అంటే ఒకప్పుడు ప్రభుని ఎరగకముందు, ఆయనకి రాకముందు ప్రతి మానవుడు కూడా అంధకారంలో ఉన్నాడు. ఆదికాండం ఆరంభంలో రాయబడుతుంది. కనుకనే ఆయన చూడగా శూన్యములో ఏం కలుగు చేసినాడు? సృష్టిని కలుగు చేసినాడు. తర్వాత ఆయన రాత్రికి పగలకు పేర్లు పెట్టినాడు. పేర్లు పెట్టి ఏం చేసినాడు? వేరుపరచను అని రాయబడుతుంది. అంటే ఇప్పుడు ఆయన మనల్ని వేరుపరిచినాడు. ఒకప్పుడు ఎక్కడ ఉన్నాం? అంధకారంలో ఉన్నాం, అంటే చీకటిలో ఉన్నాం. చీకటిలో ఉండి చీకటి కార్యములు, చీకటి జీవితము జీవించి చెడు పనులను బట్టి, చెడు కార్యములను బట్టి రహస్యమైన జీవితమును జీవించి నిత్య పాతాళానికి సిద్ధముగా ఉన్న మానవుడు. అలాంటి మానవులను యేసు ప్రభువారు ఆయన ప్రభు అయిన యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చినాడు. ఎందుకు వచ్చినాడంటే ఆయన నిన్ను నన్ను ఏం చేసినాడు? ప్రేమించినాడు. ఆయన మనల్ని ప్రేమించినాడు. మనలను అంటే భూమి మీద ఉన్న అందరిని ప్రేమించినాడు. ఫలాని ప్రాంతంలో ఫలాని కులం అని రాయలేదు ఇక్కడ. మనలను భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరిని. యోహాను సువార్త 3:16 అందరికీ తెలిసిందే. సువార్తలో దేవుడు లోకమును ఇంతనిగా ఎంతో చెప్పలేము, ఆ ప్రేమ కొలతలేదు. ఆకాశము భూమి కొలవల ఇంతవరకు ఎవరు? అంతగా మించిన ప్రేమ అంట దేవుని ప్రేమ. అంతగా అంధకారంలో ఉన్నవారిని ప్రేమించినాడు, చీకటిలో ఉన్నవారిని ప్రేమించినాడు. విడుదల లేక బంధింపబడి బంధకములలో ఆయా పరిస్థితుల్లో ఉన్నవారిని ప్రేమించినాడు. అందుకని రాయబడి ఆయన నిన్ను ప్రేమించినాడు, ఆయన నన్ను ప్రేమించినాడు. అందుకని పౌలు అంటాడు ఎఫెసీ పత్రిక 5:2 క్రీస్తు మిమ్మలను ప్రేమించినాడు. ఇంకా ఇశ్రాయేల్ ప్రజలు కూడా ఐగుప్తులో ఉన్నారు. వారు కూడా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు? అంధకారమే. వారి వెట్టి చాకరి, వారి బానిసత్వము, వారి కొలిమి, వారి దుఃఖం, వారి బాధ, వీటన్నిటిని బట్టి. అయితే ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయం 13వ ఆ మాట రాయబడుతుంది. ఒక మాట చదవండి. ఆయన మనలను అంధకారములో ఉన్న మనలని ఆయన ఆ సంబంధమైన ప్రేమ నుంచి విడిపించినాడు. ఆయన రక్తము ద్వారా విమోచించినాడు. ఆయన కుమారుని యొక్క రాజ్యానికి వారసులుగా చేసినాడు. అందుకే ఈ ఉదయకాలము ప్రభువా నన్ను ఇంతగా ప్రేమించి, ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయం 13వ వచనము, ఆయన నిన్ను ప్రేమించి. చాలండి. అందుకనే ఆయన నిన్ను ప్రేమించినాడు. ఈ రీతిగా ఈ ఉదయకాలం ఈ ఆలయంలో ఉన్నామంటే, ఈ ప్రాంతంలో ఉన్నామంటే ఎవరు ప్రేమించలా? భార్య ప్రేమిస్తే, తర్వాత పిల్లలు ప్రేమిస్తే, బంధువులు ప్రేమిస్తే, వాటన్నిటికీ హద్దులు ఉంటాయి. హద్దులు లేని ప్రేమ ఎవరు? యేసయ్య ప్రేమ. ఆ ప్రేమ ఎలాంటిదంటే మారని ప్రేమ. ఆ ప్రేమ ఎలాంటిదంటే మార్పులే.
ఆ ప్రేమ ఎలాంటిదంటే లయము కాని ప్రేమ, అది నిత్యము నిలిచుండే ప్రేమ. ఎవరిని ప్రేమించినాడు? ఓ మనుషులారా, ఓ మానవులారా, మీరు అంధకారములో ఉన్నారు, అంధకార సంబంధమైన కార్యములో ఉన్నారు. ఆదాము హవ్వను జ్ఞాపకం చేసుకుంటే దేవుడు చెప్పినాడు తినొద్దని, కనుకనే తిన్నారు. వారు ఏమైపోయినారంట? దాక్కున్నారు అని రాయబడుతుంది. ఎవరు దాక్కుంటారు? తప్పు చేసిన వారు దాక్కుంటారు. కనుక చీకటిలోకి వెళ్ళి స్వరం విన్నప్పుడు అయ్యా మేము దాక్కున్నాము, దిగంబరులుగా ఉన్నాము, దిశమలతో ఉన్నాము, అంజూరపు ఆకులను కట్టుకొని అవి కట్టుకొని ఉన్నాము. ప్రభు అడిగినాడు, నేను తినవద్దు, మీరు తిన్నారా? మానవుడు కూడా అదే కావాలి. దేవుడు చెప్పినాడు, అది ముట్టొద్దు, అది తినొద్దు, మాట్లాడొద్దు. మానవులు షుగర్ ఉంటుంది, జాంగ్రీ చూడంగానే అబ్బా ఎర్రగా ఉంటుంది, తినాలనిపిస్తుంది. తింటే వస్తుంది, షుగర్ వస్తుంది. దేవుడు చెప్పింది మానవుడు చేయలేక ఆజ్ఞ అతిక్రమించి అంధకారంలోకి వెళుతున్నారు, బంధించబడుతున్నారు, బయటికి రాలేకుండా ఉంటా ఉన్నారు, బంధకంలో ఉంటా ఉన్నారు. వారిని విడిపించేదాని కొరకే కీర్తనల గ్రంథం 40వ అధ్యాయం నాశనకరమైన గుంటలోకి వెళ్ళిపోయినాడు. ప్రభువైన యేసు ప్రభువు ఆ దొంగ ఊబిలో నుంచి ఆయన లేపి బండ మీద, క్రీస్తు అనే బండ మీద ఈ ఉదయ కాలము నీవు నేను ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారం ఏ అధికారము? ఈ లోకములో అపవాది అధికారము. తాగరే లేదా పడరా అంటే పడిరే, సాతాను యొక్క అధికారములో ఉండి కాకనే వాని అధికారం చేసిన అలాంటి మనలను ఆ ప్రభు ప్రేమించే ఆయన తీసుకొచ్చిన. చీకటిలో ఉన్నారు, మరణాఛాయలో ఉన్నారు, వారు వెలుగులోకి రాలేకుండా ఉన్నారు. యేసు ప్రభువారే భూమి మీద జన్మించిన ఆయన వారికి ఆ గలలే ప్రాంతంలోకి వెళ్ళి ఆయన సువార్త ప్రకటించినాడు. వారు చీకటిలో ఉన్నారు, మరణానికి సిద్ధంగా ఉన్నారు, వెలుగులోకి రాలేకుండా ఉన్నారు. పౌలు తన జీవితంలో ప్రియమైన వారలారా యుగ సంబంధమైన దేవత, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో యుగ సంబంధమైన దేవత మనోనేత్రములకు ఏం కలిగజేసింది? గ్రుడ్డితనం కలిగజేసింది. కనులతో అరే ఏం రాలా చేసినా, ఏం బ్రదర్ ఏం దాన్ని చేసినావు అంటే పొరపాటున చేసినాలన్నా ఏమంటారు? పొరపాటున. కనులు ఏం కప్పబడినాయి? పొరలు కమ్మబడినాయి. కామమనే పొరలు. కనుక ఈ లోకం అందంగా ఉందనేది ఆశించే ఆ పొరలు కమ్మి మానవుని యొక్క జీవితము. కనుకనే వారు గుడ్డివారు కాదు, కానీ కనులు ఉన్నాయి, కనులకు పొరలు కమ్మి వారు ఏం చేస్తా ఉన్నారంట? ఎవరు వారే అలాగ చేస్తున్నారా? వారే అలాగ చేయట్లా. ఎవరంట అలాగ చేపిస్తుంది? యుగ సంబంధమైన దేవత. వారి కనులకు ఏం కలుగు చేస్తుంది? గ్రుడ్డితనం. ఒరే నువ్వు తాగరా, ఒరే నువ్వు పండు తినరా, నువ్వు అది చేయరా, నువ్వు అట్లాగుంటరా, ఏం కాదు. దావీదు కూడా చూసి అబ్బా ఇంత అందంగా ఉందేంది, హవ్వ కూడా అబ్బా కనులకి ఇంత రమ్యంగా ఉందేంది, చూసి ఆశించి నష్టపోయినారు. యుగ సంబంధమైన అపవాది అధికారములో పౌలు కూడా ప్రభువైన యేసు ప్రభువారు అపోస్తలుల కార్యం 9వ అధ్యాయం దమస్కులో దర్శించినాడు. ఒకరి అధికారం కింద ఉన్నాడు. అధికారం తీసుకొని దేవుని ప్రజలని చెరలో వేయాలని, చంపాలని, వారిని ఈడ్చాలని చెప్పి రౌద్రముతో వెళుతున్నాడు. అలాంటి వ్యక్తిని యేసు ప్రభువారు దర్శించి సౌలా ఏలా నువ్వు ముని కోరలకు ఎదురు తనుతున్నా, హింసిస్తా ఉన్నా. ఎంత గొప్పదనిత! ఆయన అంధకారంలో ఉన్నాడు, ఒకరి అధికారంలో ఉన్నాడు. కనుకనే ఆయనను విడిపించేదాని కొరకై ప్రభువైన యేసు ప్రభువారు ఆయన నిన్ను ప్రేమించి ఎలాంటి వ్యక్తి? ఆ వ్యక్తి పూర్వము తిమోతి పత్రిక దూషకుడును హింసకుడును ఎందుకు నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నాది స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా. నా పాపము
స్థానములో తలుసుకుంటే ఏడుపు వస్తుంది. ఇంత దుర్మార్గుడైన నన్నును ఎందుకు ప్రభువా ఇంతగా ప్రేమించినా? నేను పొందవలసిన శిక్ష నువ్వు పొందేదానికి ఎందుకు ఇష్టపడినా? స్థానం నాది. బరబ్బా, నువ్వు బందిపోటు దొంగవు. ఆ ఇద్దరితో పాటు నిన్ను కూడా సిలువ వేయాలా? తప్పించినాడు. అంధకారంలో ఉన్నాడు. ఈ దినము ఆయన ఆలయములో సమాజముగా ప్రజలముగా ప్రభువును ఆరాధిస్తున్నామంటే ఒకప్పుడు ఏ స్థానంలో ఉన్నాం? ఆ స్థానంలో ఉండి చనిపోతే ఎలాంటి స్థలంలోకి వెళ్ళేవాళ్ళం? ప్రభు అయిన యేసు ప్రభువారు ప్రేమించినాడు. ప్రియమైన వాళ్ళరా, ఎంతగా ప్రేమించినాడంటే ఆయనే పరలోకి విడిచినాడు. ఆయనే మానవుడిగా జన్మించినాడు. ఆయనే సిలువకు అప్పగించుకున్నట్టుగా ఇష్టపడినాడు. కారణము, మానవులందరూ అంధకారంలో ఉన్నారు, సాతాను యొక్క అధికారంలో ఉన్నారు. యుగ సంబంధమైన దేవత వారి కనులకు గుడ్డితనము కలుగజేసింది. కనుకనే వారు ఈ లోకం విడిస్తే నిత్య నరకము, పాతాళానికి సిద్ధంగా ఉన్నారు. అలాంటి మానవుని ఎవరు ప్రేమిస్తారు? ఎవరు ప్రేమించగలరు? ఎవరు ఆ స్థానము భర్తీ చేయగలరు? ఎవరు ఆ శిక్ష అనుభవించగలరు? అక్క వాళ్ళకు మనం ప్రశ్నిస్తే కనుకనే భర్తలను అంటారు, నీ కళ్ళు లేవా? పుచ్చిపోయిన వంకాయ తెచ్చినావు, టమాటా తెచ్చినావు, కూర వండరు, పడేస్తారు. చెడిపోయిన మానవుని మనల్ని ఎంతగా విడిచిపెట్టాలా? అయితే ఆయన ప్రేమించినాడు. తన ప్రాణం పెట్టేదానికి ఇష్టపడినాడు. రక్తం గార్చేదానికి ఇష్టపడినాడు. గొప్ప రక్షణ, పాప క్షమాపణ ఇచ్చి కనుకనే విమోచనం మనకు అనుగ్రహించి ఆయన రాజ్యానికి వారసులుగా మనల్ని చేయటకు ఆయన ఇష్టపడినాడు. ఈ ప్రేమ ఎవరు చూపిస్తారు? ఇంతగా ఎవరు ప్రేమిస్తారు? కనుకనే ప్రేమైన వలన మానవుని ప్రేమించేదాని కొరకు ఆయన ఈ లోకానికి వచ్చినాడు. ఆ ప్రేమను ఎరిగితే నువ్వు ఆరాధించకుండా ఉండలేవు, ప్రభుని వర్ణించకుండా ఉండలేవు, ప్రభుని గణపరచలేకుండా ఉండలేవు. ప్రభా, నేను ఏ స్థానంలో ఉన్నాను, ఆ స్థానంలో ఉన్న నన్ను ప్రభా ఈ స్థానంలోకి తీసుకొచ్చినా. నేను నెల్లూరులో ఉన్నప్పుడు తరబిదిలో ఉన్నాను. 2004లో తన కుమారుని చదివించుకుంటా ఉన్నాడు. మద్రాసులో వారి యొక్క స్థిరము. కుమారుని బీటెక్ చదివిస్తూ ఉన్నాడు. కుమారుడు బీటెక్ చదువుతూ చక్కగా చదువుతున్నాడు అనుకున్నాడు తండ్రి. అయితే ఉదయకాలం అంతా కాలేజీకి పోతూ రాత్రికాలం చెడు సహవాసములు తిరిగి డబ్బు సంపాదించాలని దొంగతనాలకు అలవాటు పడినాడు. విలాసముగా జీవించాలని దొంగతనాలకు అలవాటు పడినాడు. దొంగతనంలో చేస్తూ ఉన్నాడు. ఏం కాలేదులే, డబ్బు వస్తుంది అనుకున్నాడు. ఒక దినం పట్టబడినాడు. పట్టుకున్నారు, కొడతా ఉన్నారు. స్నేహితుడికి తెలిసింది, తండ్రికి ఫోన్ చేసినాడు. 3 గంటల ప్రయాణం, హడావుడిగా వచ్చినాడు. కొడతా ఉన్నారు. రాత్రి 4 గంటలకు తెల్లవారుజామున కట్టేసి చెప్పులతో కనుకనే పరకలతో చెట్టుకు కట్టేసి తండ్రి వచ్చి అంటా ఉన్నాడు తెల్లారి, మీరు ఆపండి, ఆయన్ని కొట్టొద్దు, ఎవడెవరా నువ్వు, బాగా డిగ్నిటీగా ఉన్నా టక్కుకి చేసి, తప్పు వాడిది కాదు, నేను చెప్పింది నేను వాడిని దొంగతనం చేయమని, తప్పు నాది. ఓహో నీదా, నువ్వు చెప్పినావా, అయితే వాడిని విడిపించండి రా. ఈయన కట్టేసినారు, కొడతా ఉన్నారు. ఇప్పుడు కుమారుని విడిపించినాడు. ఆయన వెళ్ళిపోతా ఉన్నాడు. బాబు పోరా పో, నీది కాదంట తప్పు, వాడిదంట తప్పు. వాడు అంత దూరం వెళ్ళి ఆయన వైపు చూస్తూ ఏడుస్తున్నాడు. ఆయన నా తండ్రి, నన్ను కన్నాడు. ఆయన ఒక డిప్యూటీ కలెక్టర్ మద్రాసులో. తండ్రి ప్రేమ మారదు, తల్లి ప్రేమ మారదు. కుమారుని యొక్క శిక్ష అంధకారంలో ఉన్నాడని, నిత్య పాతాళానికి సిద్ధంగా ఉన్నాడని వారిని విడిపించేదాని కొరకాయ, అంధకార సంబంధమైన అధికారం నుంచి విడిపించడం కొరకాయ ఆయనే పట్టుబడినాడు. గెత్సేమనే తోటలో ఒక దొంగను పట్టినట్లు గొలుసులతో. ప్రభు యొక్క ప్రేమ ఎంత గొప్పది. ఈ దినం ఇలాగున్నామంటే, ఆరాధిస్తున్నామంటే, పాటలు పాడుతున్నామంటే, ఆనందముతో ఉన్నామంటే, ఎలాంటి వారం, ఎలాంటి జీవితం జీవించిన వారం, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నవారం, ఆయన నిన్ను ప్రేమించి, ప్రభువా ఇంతగా ప్రేమించినావా, నీకు ఏమి ఇవ్వాలా? వర్ణింపలేను, వివరింపలేను, యేసయ్యా నీవు నాకు
చేసిన మేలు వర్ణింపలేను వివరింపలేను. యేసయ్యా నీవు నాకు చేసిన మేలు, 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 యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. వివరింపలేను యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. ఏ మేలు చేసినాడు? తన మనోనేత్రములు యుగ సంబంధమైన దేవత ఏం కలుగు చేసింది? అయితే ఆ ప్రభు అయిన యేసు ప్రభువు ఆయనను ప్రేమించిన ఆయన పరలోకం విడిచి భూమి మీదకి వచ్చి ఆయన కొరకై సిలువలో వేలాడి రక్తమంతా కార్చి రక్షణ ఇచ్చినాడు. అంటే తన పొరలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం తర్వాత చదువుకోండి. 4వ వచనం చివరి భాగంలో అవిశ్వాసులైన మనోనేతలకు ఏం కలుగు చేసింది? అయితే ఆ గుడ్డితనంలో ఉన్న కనుల్ని ప్రభు ఆయన ప్రేమించి ఏ స్థితిలోకి తీసుకొచ్చినాడు అంటే పరమగీతము 5వ అధ్యాయం, పరమగీతము 5వ అధ్యాయం చదవండి. పరమగీతము 5వ అధ్యాయం. అలాంటి వ్యక్తిని పరమగీతము 5వ అధ్యాయము 12వ వచనం. అతని నేత్రములు నరీ తీరములందుండు గువ్వల వలె కనబడుచున్నవి, అవి పాలతో కడగబడినట్లున్నవి, అవి చక్కగా తాచిన ఎట్లా ఉన్నాయంటే తన కనులు పాలతో. పాలు వాక్యానికి గుర్తు ప్రభు అయిన యేసు ప్రభువారు కనుకనే తన కనుల్ని వెలిగించినాడు. మొట్టమొదటి భాగం ఆరాధించే వారు జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారం నుండి మనల్ని ఏం చేసినాడు? విడిపించినాడు. ఆయన కుమారుని రాజ్యానికి వారసులుగా ఆ రక్తము చేత విమోచించినాడు. కనుకనే సౌలు తన జీవితంలో ఆ నేత్రములను తెరిచి తన కనులు ఇప్పుడు ఎలాగ ఉన్నాయంట? నది తీరములు. అవి ఎంత ప్రశాంతంగా ఉంటాయి. అవి పాలతో కడగబడినాయి. అపవిత్రమైన కనులు కాదు. ఒకప్పుడు అపవిత్రమైన కనులు మారిపోయినాయి, కనులు రాలిపోయినాయి, పొరలు రాలిపోయినాయి. తర్వాత రండి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం. ఈ ఉదయకాలము ఆయన అంధకారంలో ఉన్నాడు. అలాంటి అంధకారంలో నుంచి ప్రభు అయిన యేసు ప్రభువారు 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5, 6 వచనములు కలిసి ఉంటాయి. అక్కడ ఉండండి, కలిసి ఉంటాయి. అక్కడ రాయబడుతుంది యేసు క్రీస్తు నందలి. అక్కడ నుంచి చదవండి. యేసు క్రీస్తు నందు వెల్లడిపరచుటకు మా హృదయములో, ఈ మాట జ్ఞాపకం చేసుకోండి. రెండవది, మా హృదయములలో ఏం ప్రకాశించిందంట? వెలుగు ప్రకాశించింది. కనులు కడగబడినాయి, నదీ తీరముల వలె తేటగా ఉన్నాయి. రెండవది, మా హృదయములలో ఏం ప్రకాశించిందంట? కనుకనే ఒకప్పుడు యేసుకేలు గ్రంథం 36వ అధ్యాయం రాయబడుతుంది 26వ వచనములో రాతి హృదయము కఠిన హృదయాలని ఏం చేసినాడంట? మాంసపు గుండెగా చేసినాడు. కనుకనే అంధకారంలో ఉన్నాడు. తన హృదయం అంతా కఠినమైపోయింది. తను యూదుడే. అయితే యూదులైన వారిని, దేవుని ప్రజలని ఏం చేస్తున్నాడు? ఆయన ఈడుస్తున్నాడు, చంపుతున్నాడు, దూషిస్తున్నాడు. కనుకనే ఆయన కనులు ఏంపనే యుగ సంబంధమైన దేవత గుడితనంలోకి తీసుకుపోయింది. అతని కనులను కడిగినాడు. ఆ పొరలు రాలినాయి. ఆ కనులు చక్కగా ఉన్నాయి, అవి తేటగా ఉన్నాయి, పాలతో కడగబడినాయి, ఇప్పుడు చక్కగా చూస్తూ ఉన్నాయి. రెండవది, తన హృదయంలో ఏముందంట? వెలుగు. ఒకప్పుడు హృదయం కఠినమైపోయింది, హృదయంలో పాపము. కనుకనే యోబు గ్రంథం 31వ అధ్యాయంలో రాయబడుతుంది. కానీ ఆ హృదయంలో పాపం ఉంది, నువ్వు ద్వారము దాటి బయటికి వెళ్ళకముందే రొమ్ములో ఉన్న నీ పాపం అంటాడు. అంటే పాపాలు ఎక్కడ ఉంటాయి? హృదయంలో ఉంటాయి. ఆ హృదయాన్ని మార్చిన దేవుడు. ఇప్పుడు హృదయంలో ఏముందండి? వెలుగుంది. కనులు కడగబడినాయి, కనులు తేటగా ఉన్నాయి. ఇప్పుడు హృదయం ఎలాగ ఉందంట? ఏమైపోయిందంట?
హృదయంలో ఏం ప్రకాశించిందంటే వెలుగు ప్రకాశం. అందుకని మనం ప్రభుని ఆరాధించాలి. ప్రభా, నా కనులను కడిగిన దేవా, నా పొరలను రాల్చిన దేవా, ఇప్పుడు నేను తేటగా చేసేదానికి సహాయం చేసిన దేవా, నా కఠిన హృదయాన్ని మార్చిన దేవా, బండబారిన హృదయాన్ని తీసివేసిన దేవా, మాంసపు గుండెనిచ్చిన దేవా, నా హృదయంలో ఏం ప్రకాశిస్తుందంట? పాట కూడా ఉందిగా, నీ వెలుగు నీ సత్యం. మన హృదయంలో పైకి మనం అనుకుంటాం, నేను తెల్లని వస్త్రాలు వేసుకున్నా, లోనంతా దుర్మార్గమైన ఆలోచన, కీడు చేయాలని, లేదా ఇతరులనే ఆశించి, లేదా దాన్ని దాచిపెట్టుకొని బయటికి ప్రొక్కకుండా. అయితే ఏమిచ్చినాడట? హృదయంలో ఏమిచ్చినాడట? ప్రకాశత, వెలుగు. హృదయంలో వెలుగు ఉంది కనుక హృదయంలో ఆనందం ఉంది. ఆనందము ప్రభు నా కొసగెను, నా జీవితమే మారెను. ఆనందము ప్రభు నా కొసగెను, తమే మారెను. ఆయిల్ల మందు యేసు వచ్చె, నా జీవిత రాజాయెను. యేసు వచ్చె, నా జీవిత రాజాయెను. ప్రభుని రుచించి ఎరిగితిని, ఎంతో ఎంతో ప్రేమముంది. ప్రభుని రుచించి ఎరిగితిని, ఎంతో ఎంతో ప్రేమముంది. విశ్వమంతటనే గాంచలేదు విలువైన ప్రభు ప్రేమను. విశ్వమంతటనే మొట్టమొదటిది అంధకారములో ఉన్న వ్యక్తి, యుగ సంబంధమైన దేవత, నేత్రంలో గుడిచలం కలిగజేసిన వ్యక్తి, కనులు తేటగా ఉన్నాయి. నదీ తీరమున ఒక నది దగ్గరికి వెళితే తేటగా కనపడుతుంది, కనులు తేట చేసినాడు. రెండవది హృదయంలో ప్రకాశమునిచ్చినాడు. మూడవది పరిచారకుడుగా పౌలును చేసుకున్నాడు. అదే భాగంలో ఉంటుంది, చదవండి ఆ మాట. 5-6 వచనంలో చివరిలో రాయబడుతుంది. మమ్మను గురించి మేము మీ నిమిత్తము, మేము మీ పరిచారకులము. ఇప్పుడు మేమెవరమంట? పాటలు పాడేవారు, వాక్యాన్ని అందించేవారు, చేపలు వేసేవారు, వండేవారు, సండే స్కూల్ పరిచర్య, కనుకనే కరపత్రాలు ఇచ్చేది, వాహనాలు నడిపేది, పరిచారకులు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9-10 వచనములో ఏం చేసినాడంట? రాజులైన యాజక సమూహం, దేవుని సొత్తు అయిన ప్రజలు. ఎంత గొప్పది! మనం ఆయన సొత్తు, ప్రజలు, పరిచారకులు, ఆయన సొత్తు అయిన వారు, ఈ సొత్తు అయిన ప్రజలు. ప్రభువా, అంధకారంలో నుంచి నన్ను విడిపించిన, నా కనులను కడిగిన, నా హృదయంలో ఎంత ప్రకాశతనిచ్చినావంటే, హృదయం అంతా కడిగినావు ప్రభువా. పై రూపాన్ని ప్రభు చూడడు సుమా. ఏలియాబు వస్తా ఉన్నాడు, సమూయేలు తైలం కొమ్మ చూసుకున్నాడు, అభిషేకించబోయినాడు. నాయన, నువ్వు అభిషేకించవలసిన వాడు అరణ్యంలో ఉన్నాడు, పై రూపాన్ని చూస్తూ ఉన్నావు. రూపమును లక్ష్య పెట్టే దేవుడు కాదు, హృదయ రహస్యములను చూసే దేవుడు. కనుకనే కఠిన హృదయాన్ని మార్చినాడు, అపవిత్రమైన హృదయాన్ని తీసేసినాడు. హృదయంలో ప్రకాశత, హృదయంలో పవిత్రత, హృదయంలో పరిశుద్ధుడైన దేవుడు నివాసం చేసే గొప్ప భాగ్యం. అందుకనే జక్కయ్యతో ఏమన్నాడు? నేడు ఈ ఇంటికి ఏమొచ్చిందంట? ఎంత సంతోషం! పరిచారకులుగా. పూర్వం అలాంటి వారిని ఆయన మనల్ని, రండి ఆ మాట జ్ఞాపకం చేసుకొని మనం ప్రభుని ఆరాధిస్తాం. ఇప్పుడు మనల్ని ఆరాధించే మనల్ని ఏమంటున్నాడంటే, మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనం. మత్తయి రాసిన సువార్త 3వ అధ్యాయం 17వ వచనం. మరియు ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు, తండ్రి అయిన దేవుడు తన కుమారుని గురించి పలికిన మాట, మనల్ని గురించి కూడా ప్రభు అయిన యేసు ప్రభువారు పలికిన మాట. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన నా కుమార్తె. కడగబడినారు, తేటగా ఉన్నారు, హృదయంలో ప్రకాశితము.
మంచి పరిచారకులుగా ఉన్నారు. వీరు నా ప్రియ కుమారులు, నా బిడ్డలు. వారు ఆరాధిస్తున్నారు, వారు ఆనందిస్తున్నారు, వారు పాటలు పాడుతున్నారు. ప్రభు అయిన యేసు ప్రభు వారు పరలోకములో మనం ఆరాధిస్తుంటే, మనం పాటలు పాడుతుంటే ఆయన ఆనందిస్తాడు. ఎలాంటి వారు ఒకప్పుడు చీకటిలో ఉన్నారు, యుగ సంబంధమైన దేవత గుడితనం కలిగేసింది, సాతాను అధికారంలో ఉన్నారు, నశించి నరకానికి పోతున్నారు. అలాంటి వారిని ఆయన మిమ్మల్ని ప్రేమించిన ఆయన లోకానికి వచ్చి రక్తము కార్చి ప్రాణం పెట్టి రక్తము ద్వారా విమోచించి ఆయన రాజ్యానికి మనల్ని ఏం చేసినాడంట? వారసులుగా. మనకు నిరీక్షణ ఉంది, చనిపోతే ప్రభుతో పరలోకములో ఉంటామని. ఆ ప్రభు అంటున్నాడు, మీరు నా ప్రియ బిడ్డలు ఫలాని ప్రాంతంలో ఆరాధిస్తుంటే ఆ పరలోకపు తండ్రి ప్రభు సంతోషిస్తూ ఉంటాడు. అలాగ మనము హృదయపూర్వకంగా ఆరాధించుటకు సహాయపడగాక ప్రభు.